పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి తగ్గించాలని చెప్పేసి ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడా స్పందించడం లేదు. అయితే ఎన్నికల సమయంలో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రకటించినప్పటికీ కూడా కేంద్రం కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎక్కడా కూడా దాని మీద ఒక స్పష్టీకరణ అయితే ఇవ్వలేదు. అయితే తాజాగా చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ భారీగా తగ్గుదల నమోదు చేయడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా రేకెత్తిస్తూ వస్తుంది. అయితే దీనిపైన కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చమురు సంస్థలు చెప్తూ వస్తున్నాయి. అయితే గతంలో పెట్రోల్, డీజిల్ని ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడము సాధ్యం కాదు అంటూ కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తూ వచ్చారు. అయితే రాష్ట్రాలకు సంబంధించి అయితే దేశ కేంద్రం విధించేటువంటి పన్ను వాటా కాకుండా రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్ర పరిధులకు సంబంధించి వాళ్ళు విధించేటువంటి పన్ను వాటా చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటాను వాళ్ళు తగ్గించుకోవాలని చెప్పేసి కేంద్రం చెప్పింది. కానీ రాష్ట్రాలు కూడా తమకి అనుగుణంగా ఉన్నట్టు వాళ్ళు పన్నుని పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణ పెట్రోల్ ధరలతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో పెట్రోల్ ధరలు కొంత ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ₹1, రూపాయన్నర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే చాలా తక్కువగా పెట్రోల్ ధర ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు ₹3 నుంచి ₹4 తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ₹5 నుంచి ₹10 వరకు కూడా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇలా భిన్న రేట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఒకదారికి తీసుకురావడమా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే రేటు ఉంచేలా ప్రయత్నించడమా, లేదా కేంద్ర చమురు ధరలు తగ్గినాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే బ్యారెల్కి ఇంత అని చెప్పేసి తగ్గించడమా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తూ వస్తుంది. అలాగే చమురు సంస్థలు కూడా భావిస్తూ వస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే తాజాగా దీనికి సంబంధించి చమురు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. బ్యారెల్స్ ఏదైతే పెట్రోల్ సంబంధించిన బ్యారెల్ ధరలు దక్కడంతో మళ్ళీ దానికి సంబంధించి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా మళ్ళీ వస్తుంది. అయితే ఒకసారి చూసుకుంటే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆలోచనలో చమురు సంస్థలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టిన రేట్స్ ఇదే ధోరణి ఉంటే ప్రజలకు గుడ్ న్యూసే. చమురు కార్యదర్శి పంకజ్ జైన్ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇదే ధోరణి మరికొంతకాలం కొనసాగితే ప్రభుత్వ రంగం ఇంధనం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కొంతకాలంగా లిబియా చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి రావడంతో వాటి ధరలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. ఏదైతే పంకజ్ జైన్ చెప్పినట్టు దీనికి సంబంధించి చమురు ధరలకు సంబంధించి వాటిని తగ్గించాలని చెప్పేటువంటి ఒక ప్రతిపాదన కూడా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో అయితే క్లారిటీ రాబోతుంది అనేది కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల పరంగా రాజకీయంగా ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక ఇండివిజువల్గా సంస్థగా ఉన్నటువంటి ఏవైతే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా అక్కడ బ్యారెల్ ధరలు తగ్గాయి కాబట్టి, అక్కడ చమురు ధరలు తగ్గాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ రేట్లను తగ్గించాల్సిన బాధ్యత కూడా కంపెనీల పైన ఉంటుంది. ఎందుకంటే పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ రేట్లు కూడా తగ్గితే ప్రజలకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చూస్తే దాదాపు ₹104, ₹107 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అది తగ్గితే ₹95 నుంచి ₹100 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత భారీగా ప్రయాణించే వాళ్ళకి లేదంటే పెద్ద పెద్ద కంపెనీలకి ఈ లోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చమురు ధరలకు సంబంధించి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ త్వరలోనే పెట్రోల్, డీజిల్కి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది.